హలో అందరికీ, వెల్కమ్ టు చింటూ కుకింగ్ ఛానల్ అండి. ఈరోజు నేను రసగుల్ల చేద్దాం అనుకుంటున్నానండి. రసగుల్ల చేస్తున్నానండి. రసగుల్లకి చిక్కటి పాల ప్యాకెట్ తీసుకొచ్చి ఇది చూడండి, నేను కొంచెము వెనిగర్ వేసి అవి పాలు ఇరిగేటట్టుగా చేశానండి. కొంచెం మీరు నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. నేను కొంచెం వెనిగర్ వేసి చిక్కటి పాలల్లో రెండు ప్యాకెట్లు చిక్కటి చేసి నేను అలాగ చేసేసి ఇరిగిపోయినాయండి. చూడండి, ఇరిగిపోవాలి. ఇది చూడండి, ఇలాగ ఇరిగిపోయినాయండి. వీటిని నేను వడగట్టేసానండి. వడగట్టాలి బాగా, బాగా బాగా మెత్తగా ఉడికింది. చూడండి, ఇలాగ అయిపోయిన తర్వాత దీన్ని బాగా మూట కట్టి వీటిలో ఉన్న వాటర్ అన్నిటినీ రట్టించేసేయాలి. పిండాలి, గట్టి పిండి తీసేసి ఇలాగా వాటర్ లేకుండా చూడండి ఇలా బాగా తీసేసుకొని ఇలా వేసుకోవాలండి. ఇట్లా వేసుకున్న తర్వాత తీసిన బాగా మెత్తగా పిసుకాలండి. ఇలా బాగా మెత్తగా రౌండ్గా స్మూత్గా వచ్చేటట్టు బాగా గట్టిగా చాలాసేపు ఇలాగా అది బాగా పిసకాలండి. పిసికి తీసుకొని ఇలాగా రౌండ్గా చేసుకోవాలండి. అన్నీ రౌండ్గా చేసుకోవాలి. ఇది చూడండి, షుగర్ తీసుకున్నాను. ఇదే కప్పు నుండి వాటర్. చక్కగా రౌండ్ చేసుకోవాలండి. బాగా రౌండ్లు చూడండి, చక్కగా రౌండ్ చేసుకున్నాను. చూడండి, తెల్లే వాటిలో నేను ఇలాచి పౌడర్ వేసుకున్నాను. 1 కప్పు షుగర్కి 3 కప్స్ వాటర్ పోసానండి. వీటిని తెల్లిన తర్వాత ఇక్కడ చేసుకున్నాం కదా ఇవి రసగుల్ల, వీటిని వేసి బాగా కొంచెము ఉడికించాలి. ఈజీ రెసిపీ అండి, ఇది ఈజీ రెసిపీ. వాటర్ మిల్క్ తీసుకొచ్చి బాగా మరిగించి ఇలాగ చేసుకొని శుభ్రంగా ఈజీ రెసిపీ అండి. చూడండి, మనం కొనుక్కుంటే చాలా కాస్ట్ అవుతాయి. చూడండి, ఇలా బాగా మరిగించుకొని ఉండలు బాగా లావు కావాలి. లావు అయినప్పుడు చూద్దాం ఎంత లావు వచ్చేసిందో చూడండి. బాగా లావు వచ్చేసేస్తాయి రసగుల్ల. రబ్బర్ గడగా ఉండవండి మనం షాపులో కొంటే కొన్ని షాపులో, కానీ భలే స్మూత్గా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, టేస్ట్ చేయండి. మీకోసమే రసగుల్ల టేస్ట్ చేయండి. ప్లీజ్ టేస్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.